జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లోని ఆర్ఎన్ రెడ్డి నగర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. భారతీయులపై ఉగ్రవాదుల దాడిని ఖండించారు. కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుని ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఏరి పారేయాలని డిమాండ్ చేశారు. ఇండియా బోర్డర్లో పనిచేస్తున్న భారత సైనికులకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు. అందరికీ నమస్కారం. నిజంగా ఈ రోజు భయభ్రాంతులతో బతకాల్సినటువంటి పరిస్థితి అసలు మన భారతదేశానికి ఉందా? ఏదైతే మొన్న జరిగిన పహల్గామ్ సంఘటన ప్రతి భారతీయుని గుండెను కదిలించి వేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ దుశ్చర్యలకు పాల్పడినటువంటి పాకిస్తాన్ పెంచి పోషించే దుష్ట దుర్మార్గులను అంతమొందించే వరకు ఈ భారతదేశంలో ఉన్న ఏ సైనికుడు కూడా ఖాళీగా ఉండకూడదు. పగ పట్టిన పులుల ఆ దుశ్చర్యలకు పాల్పడ్డటువంటి వ్యక్తులను అంతమొందించేంత వరకు మనం అందరం కూడా కంకణబద్దులై ఉండాల్సిన పని. ఈ రోజు మన బార్డర్ లోకి చొరబడి మన భారతీయులను చంపేంత వరకు వస్తుంది ఈ సంఘటనలంటే ఒకసారి మనం ఆలోచన చేయాలా. ఇది రాజకీయాలకు వేదిక కాదు. రాజకీయాలు మాట్లాడడానికి నేను రాలేదు. కానీ ఒక్కటి మాత్రం మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండేటువంటి సమయం ఇది. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనప్పటికీ కూడా ఈ రోజు ఆ దొంగన కొడుకులు వచ్చి మన దేశంలోకి చొరబడి మన బిడ్డలను మన తమ్ముళ్లను చంపేస్తా ఉంటే మనం చూస్తూ ఊరుకోవాలా? ఒకసారి ఆలోచన చేయాలా. అసలు ఎక్కడ పోయింది ఈ సభ్య సమాజం? ఎక్కడ ఉంది? నాకైతే అర్థం కావట్లేదు. దేశ భద్రతలో ఉన్నటువంటి సైనికులు అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నారు. నిజంగా ఆ సంఘటనలు జరిగినప్పుడు అక్కడ మన సైనికులే ఉంటే ఆ నా కొడుకుల్ని పిట్టలను కాల్చినట్టు కాల్చేటువంటి పరిస్థితి వస్తా ఉండే. ఇకనైనా దేశ భద్రతలో ప్రతి ఒక్క సైనికుడు నిమగ్నమై ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఉండాలి. బార్డర్లలో సైనికుల్ని అప్రమత్తం చేయాలి. సైనికుల్ని అవసరం అనుకుంటే కొత్తగా రిక్రూట్మెంట్ చేయాలి. ఎక్కడ ఎవడు దుశ్చర్యలకు పాల్పడుతున్నాడో వాడిని అక్కడికక్కడే మట్టు పెడితే కానీ ఇట్లాంటి సంఘటనలు ఆగవు. మరొక్కసారి ఆ తల్లిదండ్రులకు రోదన మిగిలిస్తే నిజంగా గుండెలన్నీ పగిలిపోతా ఉన్నాయి. శాంతి భద్రతలన్నీ లోపించి అందరూ కూడా భయభ్రాంతులతో ఉన్నారు. ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఆ దుర్మార్గులకు తగిన శిక్ష పడుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఆ శిక్ష కూడా ఎట్లా ఉండాలంటే మరో జన్మ వాడు పుట్టడానికి కూడా భయపడే విధంగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.